ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షంను ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకం నిచ్చు రమ్యమునదనై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను. సాధారణంగా మనం ఏదైతే నిషేధించబడిందో, ఏదైతే చెయ్యరాదు అని ముందుగానే హెచ్చరించబడి ఉన్నదో వాటికెళ్ళి మన దృష్టి మళ్లించడం చాలా సర్వసాధారణం. అవి చేయడానికి కూడా ఒక్కొక్కసారి లోపల మనం ప్రేరేపించబడతాం కూడా. ఇక్కడ హవ్వ కూడా అదే సందిగ్ధమైన వాతావరణంలో ఉంది. ఆమె కన్నులకు అది చాలా ఆకర్షణీయంగా, చాలా ఆహ్లాదంగా కనబడుతుంది. కానీ ప్రభు ఏదెన్ తోటలో ముందుగానే హెచ్చరించాడు, ఆ వృక్ష ఫలములలో ఆ పండును మాత్రం నువ్వు తినకూడదు అని. ఎందుకు తినకూడదు అనే మాట మీద తను ఎలా ఉంది, తన ఆకర్షణ ఎలా ఉంది అనంటే, మనము సాధారణంగా చూసుకోవాలి అనంటే ఒక కారు కొనేటప్పుడు మన ఆలోచన కూడా ఇలానే ఉంటుంది. ఒక పాత కార్ని తీసేసి కొత్త కారు తీసుకోవాలని ఆశపడతా ఉంటాం. అది రోడ్డు మీద పోతూ ఉంటే కూడా మన కళ్ళకి ఎంతో ఆకర్షణీయంగా కనబడతా ఉంటుంది. ఏ విధంగానైనా దాన్ని సాధించాలని ఆశపడతా ఉంటాం. మనం ప్రేమించేవారు మన కుటుంబ సభ్యులకు అది చూపించి వారి కళ్ళలో ఉన్న సంతోషం కొరకు ఏదైనా చేయాలనిపిస్తూ ఉంటుంది. తీరా షోరూమ్కి వెళ్ళగానే చాలా ప్రలోభాలు మన ఎదుట కూడా ఉంటాయి. ఎలాంటివి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఈఎంఐస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని చాలా కొద్ది రేట్లోనే మీకు ఇవ్వబడుతుంది అని మనల్ని ప్రలోభ పెడతా ఉంటాయి. అవన్నీ ఒక సమయానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ కొద్ది రోజులు పోగానే ఎప్పుడైతే మనం ఆ ప్రలోభంలో పడిపోతామో దాని మీద ఉన్న ఆకర్షణ తగ్గిపోతూ ఉంటుంది. తిరిగి వెనుకకు చూసేసరికి మన ముందు ఉన్న పెద్ద భారం, ఆ అప్పు భారం తట్టుకోలేక గందరగోళం, అసమాధానం మన ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. మన కంటికి కనబడేది ఏదైనా అది దేవుని యొక్క ప్రణాళిక నుంచి మనం దూరం చేస్తున్నాయని గుర్తించుకోవాలి. అనవసరమైన గందరగోళాన్ని సృష్టించబోతున్నాయని మనం గుర్తించుకోవాలి. సేమ్ అదే సందిగ్ధంలో అనేక మార్లు మనం కూడా ఉంటాం. అంతేకాదు, సాతాను ఎప్పుడు మనల్ని తలుపు తట్టి నేను వస్తున్నానని వార్నింగ్ ఇచ్చి ఏం రాడు. ఒక్కొక్కసారి శరీరంతో కూడా యుద్ధం చేయవలసి వస్తుంది. మన కంటికి కనబడేది ముందుగా స్టార్ట్ అయ్యి మన శరీరం యొక్క ఆలోచనల వరకు వస్తూ ఉంటుంది. ఏమవుతుంది చేస్తే, ఏమవుతుంది ఈ నిర్ణయం తీసుకుంటే అని మనం దేవుని యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎంతో సంతోషకరంగా ఆదాం హవ్వ దేవుని యొక్క సహవాసంలో వచ్చారు. ఆ ఆహ్లాదకరమైన సమయం సడన్గా సంకోచమైన స్వభావంగా మారిపోయింది. దేని గురించి ఎంత గంభీరత్వానికి దిగిపోయారో తెలియదు. ఆ సంతృప్తికరమైన జీవితం పూర్తిగా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. వీటికే మనం పరిమితం అవ్వాలా, ఇక్కడే ఉండిపోవాలా అన్న ఆలోచనలతో అనవసరమైన తల మీద భారం పెట్టుకుంది హవ్వ. ఆమె ఉన్న పరిస్థితులలో ఆమెకు చెప్పేవారు ఎవరు లేకపోవచ్చు. కానీ మనం అనుభవిస్తున్న అనేకమైన పరిస్థితులు శరీరాశ, నేత్రాశ, జీవడంబంతో ముడిపడి ఉన్నాయి. ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళినా ఇవే ఆలోచనలు ఉంటాయి. ఒకవేళ మనం ఆ సందిగ్ధమైన పరిస్థితులను, ఆ అన్కండిషనల్ పరిస్థితులను తీసుకొచ్చి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా అనేక సార్లు నేను ప్రలోభపడిపోతున్నా, కన్ఫ్యూజన్లో ఉన్నా, దయచేసి నాకు ఒక మార్గం చూపించు అంటే మన ప్రభువారు మనకు ఒక సరైన మార్గం చూపించువారుగా ఉన్నారు. మన నాశనకరమైన మార్గం నుంచి మనల్ని విడిపించి దేవుడుగా ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నదే అందుకొరకు. ప్రతిదినం ఆయన గైడ్లైన్స్ని మనం అడిగిన ఎడల మనం సరైన మార్గంలోకి వెళ్ళి సరైన విధానంలో ప్రభువుని సేవించవచ్చు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసుప్రభు ఘనమైన నామంలో మా కంటికి కనబడేది ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటున్నాయి ప్రభువా. వాటినన్నిటినీ మేము తప్పించుకున్నట్లుగా మాకు సహాయం దయచేయండి. మా శరీరము, మా నేత్రము ఏవైతే ఆకర్షితులు చేస్తున్నాయో వాటినన్నిటినీ తప్పించుకొంటకు నీ సరి అయిన మార్గం యొక్క బోధన మాకు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ, ఈ రోజంతట్లో శత్రువు తీసుకొచ్చు ప్రతి కుటుంత్రంలో నుంచి మేము తప్పించుకున్నట్లుగా మాకు సహాయం దయచేసి సరి అయిన మార్గం మాకు కనుపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.